హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బీవీ ఫిల్మ్ టాకీస్ అండ్ డ్యూడ్ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. కాలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా యాక్ట్ చేస్తున్న ఈ మూవీలో అండ్ డ్యూడ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ట్రైలర్ గురించి మాట్లాడేసుకుందాం. అండ్ ఆఫ్టర్ డ్రాగన్ మూవీ సక్సెస్ తర్వాత మళ్ళీ ప్రదీప్ రంగనాథన్ మళ్ళీ ఇంకోసారి లవ్ స్టోరీతో రాబోతున్నాడు. ప్రేమించే అమ్మాయి దూరం అయిపోవడం, పెళ్లి దాకా వచ్చి దూరం అయిపోవడం, ఏంది మళ్ళీ ఇంకొక కొత్త ఒక లవ్ ట్రయాంగిల్ ని మళ్ళీ చూపించబోతున్నా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్ స్టోరీస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఫన్ ఉండిద్ది, ఎంటర్టైన్మెంట్ ఉండిద్ది, అలాగే దాంట్లో ఏదో ఒక లైక్ చిన్న మెసేజ్ టైప్ లో ఉండిద్ది. దీనిలో కూడా కొంచెం ట్రైలర్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో చాలా విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ మరో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో వస్తున్నాడని అయితే తెలుస్తోంది. లెఫ్ట్ హ్యాండ్ తో పనిచేసే తను సిగరెట్ తాగడం మానేయాలని చెప్పేసి తను ప్రేమించిన అమ్మాయి చెప్పడంతో చాక్లెట్ తినమని చెప్తుంది. సో దాని చాక్లెట్ తింటూ అలానే సిగరెట్ మానేస్తాడు. అండ్ దీంట్లో ఈ సినిమాలో నేహా శెట్టి కూడా హీరోగా యాక్ట్ చేసింది. ఈ ట్రైలర్ అయితే చూడడానికి నాకు ఒక యూత్ అండ్ లవ్ స్టోరీ సంబంధించిన టైప్ లో ఉంది. ఒకటి నచ్చింది ఏంటంటే స్టార్టింగ్ నుంచి తను తీసిన థర్డ్ మూవీ ఇది. అండ్ స్టార్టింగ్ నుంచి ఈ మూవీ దాకా ఒకటే లుక్ ఒకటే సేమ్ అదే హెయిర్ స్టైల్, అదే లవ్ టుడే లో అదే లుక్, అండ్ డ్రాగన్ లో అదే లుక్, అండ్ ఇప్పుడు వచ్చిన ఈ మూవీలో కూడా డ్యూడ్ మూవీలో కూడా సేమ్ అదే లుక్. సో కొత్త లుక్ అయితే చేంజ్ చేయట్లేదు. డ్రాగన్ లవ్ స్టోరీ అయితే ఆడియన్స్ అయితే సూపర్ కనెక్ట్ అయ్యాయి. ట్రైలర్ లో మొత్తం ప్రదీప్ రంగనాథన్ మొత్తం తన ఎనర్జీ అయితే చూపించాడు. తనే ఎక్కువ ఉన్నాడు చెప్పాలంటే. మొత్తం తన డైలాగ్స్ కానీ ఎనర్జీ అయితే చూపించాడు. ఫైట్స్ కానీ, యాక్షన్స్ కానీ, ఎమోషనల్ కానీ చాలా అంటే చాలా బాగుంది. October 17 సినిమా రిలీజ్ అవుతుంది. సో కొత్త లవ్ స్టోరీతో ఇంకోసారి మరి డిఫరెంట్ లవ్ స్టోరీతో మళ్ళీ వస్తున్నాడు యూత్ ఆడియన్స్ కి. మరి ఈ సినిమా ఇంకోసారి యూత్ ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది మరి చూడాలి. మరి రంగారెడ్డి అంటే మ్యూజిక్ నాకు అంత అనిపించలేదు. మన సాంగ్స్ కూడా వచ్చే సాంగ్స్ నాకైతే అంత తోపు అనిపించలేదు. నాకు లవ్ టుడే సాంగ్స్ కానీ, డ్రాగన్ మూవీలో ఉన్న సాంగ్స్ అయితే బాగా అనిపించినాయి. కానీ దీంట్లో అయితే నా సాంగ్స్ అయితే నాకు అంత లేదు. ట్రైలర్ అయితే ఓకే బాగానే ఉంది. కొత్త డిఫరెంట్ గా ఈసారి డిఫరెంట్ లవ్ స్టోరీతో, యూత్ఫుల్ లవ్ స్టోరీతో రాబోతున్నాడు. మరి సో చూడాలి. నెక్స్ట్ October 17 సినిమా రిలీజ్ అవుతుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.